జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిత్యం జరుగుతూ ఉంటుంది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, ఈబీసీ రిజర్వేషన్ని కాపులకి కాకుండా ఎందుకు చేశారో ఆలోచన చేయాలి. విదేశీ విద్య రూపంలో కాపులకి అత్యుత్తమైనటువంటి నిధులు సమకూరుస్తామని చెప్పి మీరు ఎందుకు సమకూర్చలేదో చెప్పాలి. ఈరోజు మీ అవసరాలకి మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము 30 సంవత్సరాలుగా ఏ రోజు బయటికి రాని కాపు నాయకులందరూ వచ్చి కాపు ఆత్మీయ సమావేశం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించడం నిజంగా చాలా చాలా సిగ్గుగా, ఒక కాపు యువకునిగా నేను కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. ఏ రోజే కానీ మీరు మా కోసము చేసింది ఏమీ లేదు. ఉదాహరణకి కొట్టే సాయి గారి గురించి ఆలోచన చేస్తే, ఆ రోజు సిఐ గారు విచక్షణ కోల్పోయి కొట్టే సాయిని కొడితే ఏ రోజే కానీ మీరు వాళ్ళని పరామర్శించింది లేదు, మాట్లాడింది లేదు. కానీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మాత్రం పోయి పరామర్శించి అతనికి ధైర్యం చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వంలో అత్యంత ఉన్నతమైనటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం కాళహస్తి టెంపుల్కి ఆయన్ని చైర్మన్గా నియమించారు. ఈడే అర్థమైపోతుంది కళ్యాణ్ గారికి మా పట్ల ఉన్నటువంటి గౌరవం. ముఖ్యంగా ఈ గుద్దనూరు దగ్గర ఒక వ్యక్తిని వైసీపీ హయాంలో హత్యకి గురి చేస్తే కూడా ఏమాత్రం ఎవరిని పరామర్శించిన పాపాన్ని పోలేదు. కానీ ఈరోజు పరామర్శల పేరిట కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతానేది ఎవరు అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అని చెప్పి నిక్కచ్చిగా చెప్పచ్చు. ఏదేమైనా ముఖ్యంగా మా అందరికీ ఒక ఎమోషన్ లాంటి నాయకుడు ఎవరబ్బా అంటే వంగవీటి మోహన్ రంగ గారు. వంగవీటి మోహన్ రంగ గారికి ఒక జిల్లాకి పేరు పెట్టాలా అని చెప్పి ఎన్నిసార్లు ప్రతిపాదన చేసినా కూడా నిమ్మకు నీరెక్కినట్లు ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ కానీ, తోట త్రిమూర్తులు కానీ, పేర్ని నాని కానీ, ఇంకా సోకాల్డ్ పర్సన్స్ అందరూ కానీ ఏ రోజు మాట్లాడుకోకుండా ఈ రోజు మాత్రము వివేచన వచ్చి మాకెందో నష్టం జరిగిపోతుంది అంటున్నారు. ఏదేమైనా కులాల కలిపే ఆలోచన విధానంతో కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల మధ్యన తిరుగుతూ ముఖ్యంగా కులాల్ని దాటి ఈరోజు రాజకీయం చేస్తూ అందరినీ చైతన్యపరుస్తున్నారు. అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఏదేమైనా కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కానీ, కాపు కులాన్ని కానీ విచ్ఛిన్నం చేసే పరిస్థితి మీకు లేనే లేదు. ఖచ్చితంగా కాపు వ్యక్తులందరూ, కాపు యువకులు, ముఖ్యంగా మహిళలైతే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు. దాన్ని చూసి ఓర్వలేకే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పలచం చేయాలని చెప్పి మీరు చేసేటువంటి జిమ్మిక్కులు వలన ఎటువంటి ప్రయోజనం లేదు. కాపు యువకులకి, కాపు నాయకులందరికీ ఖబర్దార్, మీకు సూటిగా చెప్తున్నాం. నిజంగా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు ఏమైనా కాపులకి చేయాలా అనుకుంటే మీ జగన్మోహన్ రెడ్డి గారితో కాపు ముఖ్యమంత్రిగా మీరు ప్రకటించుకోండి, చూద్దాం. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, మీరు ప్రకటించుకోండి, మీకు చేయకూడతాం. అంతేగాని ఆయన స్వార్థానికి మీరు బలైపోతూ మమ్మల్ని బలి చేయాలంటే మటుకు మీకు ఖబర్దార్, ఎక్కడ కానీ తిరగకూడదు తిరగలేరని చెప్పి చెప్తున్నా. ఏది ఏమైనా భారతదేశంలో దేశ సమగ్రత కోసము, దేశ అభివృద్ధి కోసము పనిచేసే ఏకైక నాయకుడు ఎవరబ్బా అంటే కొనిదెల పవన్ కళ్యాణ్ గారే. ఆయన నాయకత్వాన్ని రేపు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా తిరుగులేని నాయకుడిగా ఎదుగుతాడనేటువంటి దురుద్దేశంతోనే మీరు చేస్తున్నటువంటి వైసీపీ నాయకుల కూటలన్నింటినీ మేము నిత్యం తిప్పుకోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియపరుచుకుంటూ, ఖచ్చితంగా కళ్యాణ్ గారి నాయకత్వంలో అత్యంత పెద్దన్నయ్య పాత్ర కాపు సామాజిక వర్గము ఖచ్చితంగా ప్రదర్శిస్తుందని తెలుపుకుంటూ, ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ జరుగుతున్నా. జై హింద్, జై భారత్ మాత.